మీకు నిజం చెప్తాను వినండి. చాలా మంది రోగాలంటే క్యాన్సరో, లేకపోతే కరోనా, లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ ఒక మనిషికి అతి పెద్ద రోగం ఏంటో తెలుసా? చిరాకు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయానికి విసుగు, అసహనం, ఫ్రస్ట్రేషన్. రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తే చిరాకు, ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తే చిరాకు, ఆఫీసులో బాస్ మొహం చూస్తే చిరాకు, చివరికి మొబైల్లో నెట్ స్లో అయితే కూడా నరాలు తెగిపోయేంత చిరాకు. మీరు ప్రశాంతవంతమైన జీవితాన్ని జీవించడం లేదు. ఒక నడిచే బాంబులో తిరుగుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద మీ చిరాకు ఉంటుందో తెలియదు. అంటే మీరు ఎప్పుడు ఎవరి మీద పేలుతారో తెలియదు. ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్ అవ్వచ్చు. ఇలాగా ఈ జనరేషన్ మొత్తం ఒక రకమైన మానసిక ఒత్తిడిలో, భ్రమల్లో బ్రతుకుతుంది. ఈ చిరాకి కారణం వేరే ఏదో కాదు, ముమ్మాటికి మీరే. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ ఇష్ట ప్రకారం నడవాలి. మీ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పినట్లు వినాలి. ఈ సమాజం మొత్తం మీ అదుపులో ఉండాలి అనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద ఇల్యూజన్. ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ కంట్రోల్లో ఉండవో వెంటనే మీ అహంకారానికి దెబ్బ తగులుతుంది. అక్కడి నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మీరు లోపల ఎంత కుళ్ళిపోతున్నారో, ఎంత కోపాన్ని పక్కన పెంచుకుంటున్నారో గమనించారా? ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు చల్లటి ప్రాంతంలో కూర్చున్నా కూడా లోపల మాత్రం నిరంతరం ఒక అగ్ని పర్వతం రగులుతూనే ఉన్నట్లు మీరు రగులుతూనే ఉంటున్నారు. ఈ లోపల ఈ ఆందోళన, ఈ నేరాభావం ఎందుకు పెరుగుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి చిన్న తప్పుకి మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు, లేదా ఎదుటి వారిని బ్లేమ్ చేస్తున్నారు. సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా? ఈ సృష్టిలో ఏది మీ అదుపులో లేదు, కానీ మీరు మాత్రం ప్రతిదానికి యజమాని అయిపోవాలని చూస్తారు. ఈ అహంకారమే మీ మనశ్శాంతిని ముక్కలయ్యేలా చేస్తుంది. రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అసలు నేను ఎవరు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమన్నారు. ఈ ప్రశ్న మీ దగ్గర ఉందా? లేదు. మీ దగ్గర కేవలం పక్కవాడి మీద వేసే నిందలు మాత్రమే ఉన్నాయి. మీరు తింటున్న ఫుడ్ దగ్గర నుంచి మీ లవ్ స్టోరీలు, మీ కెరియర్ ప్లానింగ్ల వరకు అంతా పర్ఫెక్ట్ గా జరిగిపోవాలని ఒక పిచ్చి పట్టుకుంది మీకు. ఎక్కడో ఏదో తేడా కొట్టినా అల్లడిపోతారు. ఎందుకంటే మీ ఐడెంటిటీని మీరు బయట ఉన్న వస్తువుల్లోనూ, మనుషుల మెప్పుల్లోనూ వెతుక్కుంటారు. ఒకరు మిమ్మల్ని పొగిడితే ఆకాశానికి ఎగిరిపోతారు. అదే వాడు ఒక మాట అంటే చాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి మనస్తత్వాన్ని పెట్టుకొని కూడా మీ జీవితంలో మీరు ఆనందాన్ని వెతుక్కుంటున్నారంటే మీరు మామూలు కాదు. ఎందుకంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉండలేనప్పుడు, వేరే వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకాలనుకున్నప్పుడు మీ జీవితంలోకి ప్రశాంతత ఎందుకు వస్తుంది? ఎందుకంటే వేరే వాడికి నచ్చేవి రోజుకు ఒక రకంగా ఉంటాయి. మీరు కూడా వాడికి అనుగుణంగా మారిపోతారా? అలా మారిపోతున్నారు అంటే మీరు అవతల వాడి కోసం ఉద్యోగం చేస్తున్నట్టే కదా. అది కూడా జీతం లేని ఉద్యోగం. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రమణ మహర్షి గారి మెయిన్ ఫిలాసఫీ ఏంటి? నేను వెతకడం అని వెతకడం. ఈ బాడీ నువ్వు కాదు, ఈ మైండ్ నువ్వు కాదు, నీ తలకెక్కిన అహంకారం అస్సలు నువ్వు కాదు. కానీ మీరు మాత్రం ఈ ఈగోనే మీ సర్వస్వం అనుకుంటున్నారు. ఆఫీసులో క్రెడిట్ నాకే రావాలి, ఇంట్లో పరువు నాకే దక్కాలి. ఈ పిచ్చి క్రేజ్ వల్లే మీ జీవితం ఒక నరకంలా తయారైంది. నిజమేంటంటే సనాతన ధర్మంలో చెప్పబడిన కర్మ సిద్ధాంతాన్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. నీ చేతుల్లో ఏముంది? కేవలం కర్మ చేయడం మాత్రమే ఉంది. కానీ మీరు మాత్రం పుట్టబోయే కొడుకు పేరు దగ్గర నుంచి చనిపోయాక వచ్చే స్వర్గం వరకు అన్నింటికీ ముందే ప్లాన్లు వేసేసి ఆ ప్లాన్ కొద్దిగా డిస్టర్బ్ కాగానే జుట్టు పీక్కుంటారు. అయితే దేవుడికి దండం పెడతారు, లేకపోతే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటారు. ఒకవేళ అనుకున్నది జరిగిందనుకోండి, దేవుడికి కానుకలు ఇస్తారు, జరగకపోతే దేవుడిని నిందిస్తారు. ఇలా ప్రతి దానికి అవతలి వాళ్ళు ఎవరో ఒకళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీరు నమ్మే దైవం కూడా అవ్వచ్చు, ఇలా అవతల వాళ్ళ మీద నెట్టేస్తే ఎలాగా? ఇప్పుడు మనం రోజంతా వాడుకునే సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏం చేస్తాం? తీసుకెళ్లి ప్లగ్ పాయింట్ కి కనెక్ట్ చేస్తాం. అలా కాకుండా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఆ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళని తిడతామా? తిట్టం కదా. మరి మీ లైఫ్ అనే బ్యాటరీ డ్రైన్ అయిపోయినప్పుడు, చిరాకులతో నిండిపోతున్నప్పుడు మీరు ఎందుకు రీఛార్జ్ చేసుకోలేకపోతున్నారు? హిందూ ధర్మం ఒక అద్భుతమైన పవర్ హౌస్, కానీ మీరు మాత్రం ఆ సోర్స్ నుంచి ప్లగ్ పీకేసి రోడ్డు మీద పడి అరుస్తున్నారు. లోపల ఏం లేదు, జీరో, కానీ బయట మాత్రం బిల్డప్స్. ఈ కంఫర్ట్ జోన్స్, ఈ ఇల్యూజన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి తెలుసా? కేవలం మానసిక శ్మశానానికి మాత్రమే తీసుకెళ్తాయి. కాబట్టి ధర్మాన్ని ఫాలో అవ్వండి. బయట వస్తువులని మనం వాడుకోవాలి, కానీ ఆ వస్తువులు మనతో ఆడుకోకూడదు. కాబట్టి వస్తువులకి మాత్రం బానిసవ్వకండి. అందులోనూ మీకు ఈ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మీరు కష్టపడకుండా అన్ని షార్ట్ కట్స్ లో వచ్చేయాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా సక్సెస్, ప్రశాంతత కూడా ఇన్స్టెంట్ గా ఉచితంగా దొరికేయాలి అనుకున్నప్పుడు మన శరీరం చాలా విచిత్రమైనది. దీనికి కష్టం వద్దు, బాధ్యత వద్దు,
కానీ పరువు, ప్రతిష్ట, క్రెడిట్ మాత్రం తనకే కావాలి. నేను ఫలానా బ్యాక్గ్రౌండ్ ఇది, సమాజంలో నాకు ఈ గుర్తింపు ఉంది అని అహంకారాన్ని పెంచి పోషించడంలో ఉన్న శ్రద్ధ మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడంలో లేదు. ఎప్పుడైతే మీ అహం పెరిగిపోతుందో అప్పుడు సృష్టిలో ప్రతి చిన్న విషయం మిమ్మల్ని ఇరిటేట్ చేయడం మొదలు పెడుతుంది. నిజమేంటంటే మీరు సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలు మర్చిపోయి కేవలం బాహ్య ఆడంబరాల వెనుక పరిగెడుతున్నారు. హిందూ ధర్మం మనకు నేర్పిన అతి పెద్ద సత్యం ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని చంపుకోవాలి. కానీ మీరు మాత్రం ప్రతిరోజు మీ ఈగోకి ఇచ్చే వాల్యూని మీ రియాలిటీకి ఇవ్వట్లేదు. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఈ లోకంలో జరిగే ఏ కార్యానికైనా నువ్వు కర్తవి కాదు, అంతా ఆ దైవిక శక్తి లేదా ప్రకృతి నియమం ప్రకారం జరుగుతుంది. కానీ మీరు స్టేజ్ వెనుక ఉన్న సూత్రధారిని వదిలేసి స్క్రీన్ మీద కనిపించే మీ పాత్రే సర్వస్వం అనుకుంటారు. ఆ పాత్రకి కొద్దిగా అవమానం జరిగినా తట్టుకోలేకపోతున్నారు. క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరున్నారు, మీరు జీవితంలో ఏదో సాధించారు, అది మీరు సాధించినది కాదు. అయితే దైవ కార్యమైన అయ్యుండాలి, లేకపోతే ప్రకృతి నియమమైన అయ్యుండాలి. పోని ఫెయిల్ అయ్యారు అనుకోండి, అది కూడా దైవ కార్యమే. సక్సెస్ మాత్రం నాది, ఫెయిల్యూర్ మాత్రం దైవానిది అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. ప్రపంచంలో చాలా మంది గొప్పవాళ్ళు వాళ్ళ సక్సెస్ ని కేవలం భగవంతుడి మీదకి నెట్టేస్తారు. వాళ్ళ ఫెయిల్యూర్ ని కేవలం వాళ్ళ తప్పు వల్లే జరిగిందని చెప్పేసి దాన్ని అగ్రీ చేస్తారు. అంతేగాని ఈగోలకు పోరు. ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే మీ మానసిక స్థితి ఎలా తయారైందంటే ఎదుటి వాడిని ఎలా మార్చాలనే ప్లాన్ వేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక్క అడుగు కూడా వెయ్యట్లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మంచి బోధన వినగానే వెంటనే ఒక నేరాభావం మీ నెత్తిన కూర్చుంటుంది. అవును, నేను తప్పు చేస్తున్నాను, రేపటి నుంచి మారిపోవాలి అని గదిలో కూర్చొని గట్టిగా ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ పాత చిరాకులు, పాత కోపాలు. ఎందుకు మారలేకపోతున్నారు? ఎందుకంటే ఆ మార్పు మీ అహంతో సాధ్యం కాదు. సనాతన ధర్మంలో చెప్పబడిన సంపూర్ణ శరణాగతి అంటే కంప్లీట్ సరెండర్ మీరు అవ్వనంత వరకు మీ సొంత ప్రయాసతో మీరు ఏ ఒక్క అలవాటు మార్చలేరు. ముందు మీరు సరెండర్ అవ్వాలి. మీకు తెలుసా, మీ తలకెక్కిన ఈ ఫ్రస్ట్రేషన్ కి అస్సలు సిస్సలైన సైకాలజీ ఏంటో? మీ మైండ్ ఒక విచిత్రమైన బానిసత్వంలో ఉంది. అదేంటంటే నియంత్రణని కోరుకోవడం, అంటే కంట్రోల్ ఫ్రీక్ టెండెన్సీ. మీ ఆఫీసులో కొలీగ్స్ మీ ఇష్ట ప్రకారం పనిచేయాలి, రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ మీ కారుకి దారి ఇవ్వాలి, చివరికి మీ పార్ట్నర్ కూడా మీ మైండ్ రీడ్ చేసి ప్రవర్తించాలి. అంటే మీ మైండ్ లోపల ఎలాగైతే ఉంటుందో ఈ ప్రపంచం, ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న మనుషులు మీ మైండ్ కి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. మీరు నవ్వితే వాళ్ళు నవ్వాలి, మీరు దేని గురించి ఆలోచిస్తే వాళ్ళు కూడా అవును కదా అని చెప్పేసి దాని గురించి ఆలోచించాలి. మీరు బాధపడితే వాళ్ళు కూడా అదే విషయం గురించి బాధపడుతూ ఉండాలి. ఈ సృష్టి అనేది మీ చుట్టూ తిరగడం లేదు, సృష్టి దాని నియమాల ప్రకారం నడుస్తుంది. హిందూ ధర్మం దీన్ని రిథమ్ ఆఫ్ ద యూనివర్స్ అంటుంది. మీరు ఆ రిథమ్ ని పట్టుకోవడం మానేసి మీ సొంత డబ్బా కొట్టాలని చూస్తున్నారు. అది సంగతి. రమణ మహర్షి గారి ఆశ్రమానికి ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు, రాజులు, విధేయులు వచ్చేవారు. వాళ్ళంతా తల నిండా సమస్యలు, గుండె నిండా చింతతో వచ్చేవారు. రమణ మహర్షి గారు వాళ్ళకి ఏ పెద్ద పెద్ద క్లాసులు పీకలేదు, కేవలం ఒకటే అడిగేవారు, నువ్వు తెచ్చుకున్న ఈ ఆందోళనలు ఎవరికి వస్తున్నాయి? నీకా? ఒకవేళ నీకే అయితే అసలు నువ్వు ఎవరు అని. ఈ ప్రశ్నతో వాళ్ళ అహంకారం నిలువునా కరిగిపోయేది. కానీ ఈ రోజుల్లో మీరు ఏం చేస్తున్నారు? ఏ చిన్న టెన్షన్ వచ్చినా మొబైల్ తీసి స్క్రోల్ చేస్తారు, బార్కి వెళ్ళి మందు కొడతారు, లేదంటే పక్కవాడి మీద అరిచేస్తారు. తాత్కాలిక ఉపశమనం కోసం వెతికే ఈ షార్ట్ కట్స్ మిమ్మల్ని శాశ్వత మానసిక రోగులుగా మార్చేస్తున్నాయి. నిజమేంటంటే ఒక రోజంతా ఎవరి మీదో కోపంగా, పగతో, క్షమించలేని తనంతో బతకడం ఎంత నరకమో మీకు తెలుసా? ఇది మీ లోపల ఉన్న నరాల్ని, మీ రక్తాన్ని నిరంతరం విషపూరితం చేస్తుంది. బాహ్యంగా మీరు ఒక లగ్జరీ కుర్చీలో కూర్చొని ఉండొచ్చు, కానీ అంతర్గతంగా ముళ్ళ కంప మీద పడుకున్నట్లే ఉంటుంది. ఈ మానసిక హింస మిమ్మల్ని నెమ్మదిగా చంపేస్తుంది. సనాతన ధర్మంలోని తాత్వికత మనకి నేర్పేది ఇదే. నీ లోపల ఉన్న అహంకారాన్ని, కోపాన్ని వదిలేయి, నిన్ను నువ్వు ప్రకృతికి సమర్పించుకో. ఎప్పుడైతే ఆ పట్టుదలని వదిలేస్తారో అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా మారుతుంది.
అవుతుంది అని. ఈ చిరాకుల చట్రం నుంచి బయటపడటానికి ఒకే ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే సంపూర్ణ శరణాగతి. శరణాగతి అంటే సరెండర్ అవటం, చేతులెత్తి పారిపోవడం కాదు, నీ పరిమితిని నువ్వు గుర్తించటం. రమణ మహర్షి గారు చూపిన ఆత్మ విచారణ మార్గం ఇదే. ప్రతి చిన్న విషయానికి విసుగు వచ్చినప్పుడు పక్కవాడిని తిట్టడం ఆపేసి అసలు ఈ కోపం ఎవరికి వస్తుంది, నాకు వస్తుందా, అసలు ఈ నేను ఎవరు అని ఒక్క క్షణం లోపలికి తిరిగి చూడండి. ఎప్పుడైతే ఈ ప్రశ్నను బలంగా వేస్తారో మీ అహంకారం తలదించుకుంటుంది, సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. నిజం చెప్పాలంటే మీ లైఫ్ ని మీరే కాన్ఫ్లిక్ట్ లా మార్చుకుంటున్నారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొందరు కారు దిగి గొడవ పడతారు, హారన్లు కొట్టి రచ్చ చేస్తారు. కానీ అక్కడే ఉండే ఒక ముష్టివాడు లేదా పక్కన ఉన్న కుక్క ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనే అహంకారం లేదు. పరిస్థితులను ఎలా ఉన్నాయో అలా అంగీకరించే తత్వం వాటికి తెలుసు. మీరు మాత్రం కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ ఐటీ రిటర్న్లు కడుతూ ప్రశాంతత విషయంలో మాత్రం జీరో అయిపోతున్నారు. చూడండి పాపం, మీరు అనుకోవచ్చు అంటే అవతల వాడు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మనం సైలెంట్ గా ఉండాలా అని చెప్పేసి. నేనేమంటానంటే వాడు ఇబ్బంది పెడుతున్నాడు, పడకూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. వాడు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు ఇబ్బంది పడకపోతే వాడు మాత్రం ఎంతసేపు ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. నేను చెప్పొచ్చే పాయింట్ అది. సో బలవంతంగా డిసిజన్లు తీసుకోకండి. మీరు మొదట జిమ్కి వెళ్ళిన మొదటి రోజే 100 కిలోల బరువులు ఎత్తాలని చూస్తే నడుం విరిగిపోతుంది. మీ మైండ్ కూడా అంతే. మీ లోపల ఉన్న సనాతన ఆత్మని, దైవిక శక్తిని రోజు కొద్ది కొద్దిగా పోషించండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు ఏ పనైనా చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనే కర్తవ్య భావనను పక్కన పెట్టేయండి. నేను చదువుకుంటున్నాను, నా బాధ్యత నేను నిర్వర్తించాను, ఇక మిగిలిందంతా ఆ సృష్టి శక్తే చూసుకుంటుంది అని వదిలేయండి. ఎప్పుడైతే ఆ భారాన్ని పైనున్న శక్తిపై వేస్తారో మీ భుజాల మీద ఉన్న కొండ లాంటి ఒత్తిడి ఒక్క క్షణంలో మాయమైపోతుంది. కానీ నేను ఖచ్చితంగా గెలవాలి అనే మైండ్ సెట్ తో ఉండమాకండి. నేను 100% నా పని నేను చేస్తాను, రిజల్ట్ అనేది పైవాడు చూసుకుంటాడు అనే మైండ్ సెట్ తో ఉండాలి. మీరు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే ముందు ఈ సమాజం మీకోసం తయారు చేసిన కొన్ని ఇల్యూషన్స్ నుంచి బయటపడాలి. హిందూ ధర్మం మనకు నేర్పిన పెద్ద సత్యం ఏంటో తెలుసా? సంతోషం అనేది లోపల ఉంది, బయట వస్తువుల్లో లేదు. కానీ మీరు మాత్రం కార్లు, బంగ్లాలు, ఐఫోన్లు కొంటే ప్రశాంతత వస్తుందని బతుకుతున్నారు. డబ్బులు సంపాదించుకున్న తర్వాత కొనటం వేరు, అవి మన దగ్గరుంటే సంతోషంగా ఉంటామని చెప్పేసి అనుకొని అప్పులు చేసి మరి కొనటం వేరు. నేను చెప్తుంది అది రాకెట్ సైన్స్ ఏం లేదండి. ఇక్కడ సింపుల్ లాజిక్. నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే నీ మైండ్ నిన్ను ఒక బానిసలా వాడుకుంటుంది. రమణ మహర్షి గారి దగ్గర ఒకసారి ఒక మేధావి వచ్చి, స్వామి నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగాడు. ఆయన నవ్వి, ముందు నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచం దానంతట అదే మారుతుంది అన్నారు. ఎంత ఫిలాసఫీ ఇది! మీకు ఆకలి వేస్తే అన్నం తింటారు, దాహం వేస్తే నీళ్లు తాగుతారు. మరి ఆత్మకి ఆకలి వేసినప్పుడు, మైండ్ అలసిపోయినప్పుడు ఎందుకు దానికి సరైన ఇంధనం ఇవ్వడం లేదు? మన ధర్మంలో చెప్పబడిన ధ్యానం, శరణాగతి అనేవి మీకోసం ఎవరో రాసిన రూల్స్ కావు. అవి మీ లైఫ్ సజావుగా సాగడానికి అవసరమైన టెక్నాలజీ. ఉదయాన్నే లేచి అద్దంలో మీ మొహం చూసుకొని, ఈ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను మెచ్చుకున్నా తిట్టినా నాకు అనవసరం, నా కర్మ నేను చేస్తాను అని డిసైడ్ అవ్వండి. ఎప్పుడైతే పక్కవాడి అప్రూవల్ మీకు అవసరం లేదని ఫిక్స్ అవుతారో, అంటే మీరు మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళు బాగుందని చెప్పి పొగడాలి అని మనసులో అనుకోకుండా ఉంటారో, అప్పుడే మీ లోపల అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది. లైఫ్ లో రిస్క్ తీసుకోండి. లైఫ్ ని అన్ప్రెడిక్టబుల్ గా వదిలేయండి. ప్రతిదానికి ఇన్సూరెన్స్ ప్లానింగ్లు చేసుకున్నట్టు కూర్చుంటే లైఫ్ లో కిక్కే ఉంటుంది చెప్పండి. సృష్టి మనల్ని ఒక ఆట ఆడిస్తుంది. ఆ ఆటని ఎంజాయ్ చేయడం మానేసి స్కోర్ బోర్డు వైపు చూస్తూ ఏడిస్తే లాభం లేదు. కష్టపడండి, కానీ ఆ కష్టాన్ని నెత్తిని పెట్టుకొని ఊరెక్కండి. లోపల ప్రశాంతతని కాపాడుకుంటూ బయట యుద్ధం చేయడమే సనాతన ధర్మం మనకి నేర్పిన కర్మయోగం. ఈ క్లారిటీ మీ మైండ్ లోకి ఎక్కితే ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని విసిగించలేదు, చిరాకు పెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాన్ని నిజంగానే మార్చుకోవాలని ఉందా, లేక ఎప్పటిలాగే ఈ మాటలు కూడా వినేసి కాసేపు మురిసిపోయి మళ్ళీ పాత రొటీన్ జిందగీలోకి వెళ్ళిపోతారా? డిసిషన్ మీదే. మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవేవో పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. హిమాలయాలకు వెళ్లి ముక్కు మూసుకొని కూర్చోవలసిన అవసరం కూడా లేదు. రమణ మహర్షి గారు లౌకిక జీవితాన్ని వదిలేయమని ఎప్పుడు చెప్పలేదు. మీరు సంపాదిస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, రోడ్డు మీద బండి నడుపుతున్నారా, ఏదైనా సరే చేస్తున్న ప్రతి పనిని ఒక సాక్షిగా నిలబడి గమనించడం నేర్చుకోండి. ఇది నా అహంకారం కోసం చేస్తున్నా, లేక నా ధర్మం కాబట్టి చేస్తున్నా అనే స్పృహ మీలో పెరిగిన రోజు మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడనంత వరకు మీరు ఎప్పటికీ
ఎప్పటికీ మారలేరు. మన ధర్మం మనకి నేర్పిన అత్యున్నత జీవన విధానం ఏంటో తెలుసా? సమత్వ స్థితి. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలా స్వీకరించటం. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే గాల్లో తేలొద్దు, అవమానిస్తే కుంగిపోవద్దు. ఎందుకంటే ఆ పొగడతలు మీ హానికి సంబంధించినవి, మీ అసలైన ఆత్మకి సంబంధించినవి కాదు. ఈ ప్రపంచంలో ఎవ్వడూ మీకోసం పుట్టలేదు, ఎవ్వరూ మీతో పాటు రారు. మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగానే వెళ్ళిపోతారు. మధ్యలో వచ్చే ఈ బంధాలు, ఈ పరువులు, ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఇవన్నీ కేవలం ఒక డ్రామా. ఆ డ్రామాని సీరియస్ గా తీసుకొని మీ ప్రశాంతత ఎందుకు బలి పెడతారు, మీ ప్రశాంతత ఎందుకు పోగొట్టుకుంటారు? ఇప్పటికైనా మీ మైండ్ అనే ప్లగ్ ని ఆ సనాతన దైవిక శక్తిని కనెక్ట్ చేయండి. రోజు కనీసం 10 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని రమణ మహర్షి గారు బోధించిన విచారణ మార్గంలో మీ మైండ్ లోపల కదిలే ఆలోచనలన్నింటిని గమనిస్తూ ఉండండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను సమస్తము చేయగలను, కానీ నా ద్వారా చేసేది మాత్రం ఆ సృష్టి శక్తే అనే క్లారిటీ మీలో ఉంటే ఇక ఏ ఒత్తిడి మిమ్మల్ని ఏమీ చేయలేదు. చివరిగా ఒక మాట, రేపటి నుంచి ఎవరైనా మిమ్మల్ని విసిగించాలని చూస్తే లేదా ఏదైనా పరిస్థితి మీకు చిరాకు తెప్పిస్తే ఒక్క క్షణం ఆగి నవ్వేయండి. ఎందుకంటే ఆ పరిస్థితులు మీకంటే గొప్పవేం కాదు. మీ లోపల ఉన్న ఆత్మ సనాతనమైనది, అనంతమైనది. దాన్ని ఈ చిన్న చిన్న చిరాకులతో ముక్కలు చేసుకోకండి. క్లారిటీగా బతకండి, కింగులాగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.